బేక్డ్ చికెన్ కబాబ్స్. ఓకే, సో ఇంకేముంది చికెన్ అనగానే కాంపిటీషన్ లేదు ఏం లేదు, అదే విన్ అనిపిస్తుంది. ఓకే పర్ఫెక్ట్. అండ్ బేక్ చేస్తున్నాము చికెన్ అంటే కొంచెం ఏంటి ఆ టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అంటే చాలా మందికి క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి అనమాట. సో ఆ క్వశ్చన్ మార్క్స్ అన్ని నువ్వు డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తావు అనుకుంటా. సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, యూజువల్గా మనం గ్రిల్ చేసుకుంటూ ఉంటాము. చికెన్ బేక్ అనేది చాలా రేర్గా చేస్తాము, మేబీ అది ఉడకదేమో అని. బట్ స్టిల్ ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా బాగున్నాయి యాక్చువల్గా. అండ్ ఎక్కువ స్పైసెస్ మాత్రమే యూస్ చేస్తున్నాం అన్నమాట. అవును. ఓకే, అండ్ పెరుగు గడ్డ పెరుగు తీసుకుంటాం. గడ్డ పెరుగు అంటే వాటర్ అంతా రిమూవ్ చేసి ఉట్టి పెరుగు అనమాట. Yes. సూపర్. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, స్పూన్. ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్, ఇంకొక స్పూన్. సో ఫస్ట్ మనం మ్యారినేషన్ లాగా ప్రిపేర్ చేసుకుంటాం. అవును, స్పైసెస్ అన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ముందుగా కొంచెం కారం, ఓకే, కొంచెం ఉప్పు, గరం మసాలా, వెల్లుల్లి పౌడర్ కొంచెం, ఆనియన్ పౌడర్, పెప్పర్ కొంచెం, మిక్స్డ్ హర్బ్స్. సో ఎప్పుడు రొటీన్గా మనం ఉల్లిపాయలు వెల్లుల్లి ఇలాగా ఈ ఫామ్లో కాకుండా ఇలా పౌడర్ ఫామ్లో కూడా తీసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అవును. ఓకే, ఆ తర్వాత గడ్డ పెరుగు కూడా యాడ్ చేసుకుందాం. సో ఏదైనా రీజన్ ఉందా అంటే గడ్డ పెరుగు యూస్ చేయాలి అనేది ఏమైనా? అలా ఏం లేదు. సో కొంచెం ఫ్లేవర్ చేంజ్ కోసం మనం అప్పుడప్పుడు గడ్డ పెరుగు, నార్మల్ పెరుగు అండ్ కొందరు బటర్ మిల్క్ కూడా యూస్ చేస్తారు, అలా కూడా మనం యూస్ చేయొచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం బటర్ కూడా యాడ్ చేద్దాం. సో కొద్దిగా అరబిక్ స్టైల్లో ఉందన్నమాట. అరబిక్ ఆఫ్ఘనీ చికెన్ ఉంటుంది కదా, సో ఆ కైండ్లో. ఇప్పుడు ఇందులో మనం చికెన్ పీసెస్ యాడ్ చేసేద్దాం. ఓకే, ఓకే, ఇప్పుడు బేకింగ్ ప్లేట్, సో బేక్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. పూర్తిగా చికెన్ బాగా బేక్ అవ్వాలి కాబట్టి. సో స్టీమ్ ఇంకా గ్రిల్డ్ ఇది ఎక్కువగా తింటూ ఉంటారు మోస్ట్లీ. మనం ఎవరైతే జిమ్ ఎక్కువగా చేస్తారో వాళ్ళు ఎక్కువగా స్టీమ్ గ్రిల్ తింటూ ఉంటారు. కరెక్ట్, వాళ్ళకి ఇది చాలా బెస్ట్ రెసిపీ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పాపం జస్ట్ ఉడకబెట్టుకొని జస్ట్ ఆ పెప్పర్ ఉప్పు చల్లుకొని తింటూ ఉంటారు. సో ఇలా అయితే హ్యాపీగా తీసుకోవచ్చు వాళ్ళు. యా, ఓకే. సో ఇప్పుడు నేను ఒక్కొక్క పీస్ సపరేట్గా పెడుతున్నాను. ఓకే, సో మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రావడానికి కారణం గడ్డ పెరుగు అనమాట. నార్మల్లీ మనం కర్రీస్ అవి చేసేటప్పుడు గ్రేవీ కావాలి కాబట్టి నార్మల్ కర్డ్ యూస్ చేస్తాం. ఇలాంటప్పుడు సో కొంచెం బాగా పట్టాలి కాబట్టి మనం గడ్డ పెరుగు యూస్ చేస్తున్నాం ఈ కన్సిస్టెన్సీ కోసం. అండ్ ఇప్పుడు చాలా మంది యోగర్ట్స్, ఫ్లేవర్డ్ యోగర్ట్స్ కూడా యూస్ చేస్తూ ఉన్నారు. పిల్లలకి ఈ ఫ్లేవర్డ్ యోగర్ట్స్ పెడుతున్నారు. ఎంతవరకు హెల్దీ అని అనుకోవచ్చు? సో యోగర్ట్స్ వచ్చేసి మనము వితౌట్ ఫ్లేవర్ తీసుకుంటే చాలా మంచిది. ఫ్లేవర్స్లో ఏంటి అంటే ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కాబట్టి ప్రిజర్వేటివ్స్ పిల్లలకి పెద్దలకి ఎవరికి అది హెల్త్కి మంచిది కాదు. సో మనము ఫ్లేవర్స్ వదిలేసి నార్మల్ యోగర్ట్ తీసుకోవాలి. దట్టు ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకుంటే ఇంకా మంచిది. సో అలా యోగర్ట్ ప్రిపేర్ చేసినా మనకి ఏదైనా ఫేవరెట్ ఫ్రూట్ యాడ్ చేసుకొని అప్పటికప్పుడు మనము అలా ఫ్లేవర్డ్ యోగర్ట్గా మనమే చేసుకోవడం బెటర్ అంటే. అవును, బ్లూబెర్రీస్ కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా మార్కెట్లో ఉంటున్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అవన్నీ. సో అవన్నీ కూడా మిక్స్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇదైతే రెడీ అయిపోయింది, ఇంకా బేకింగ్కి రెడీగా ఉందన్నమాట. అవును, ఓకే, బేక్ చేసేసుకుంటాం.
సో ఎలాగో చికెన్ కాబట్టి చాలా ఎక్కువసేపు బేక్ అవ్వాలి, ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి అండ్ యాజ్ వెల్ యాజ్ చికెన్ బాగా ఉడకాలి కదా, కొద్దిగా టైం ఎక్కువనే పడుతుంది. ఓకే పల్లవి, సో కబాబ్స్ రెడీ అయిపోయి ఉంటాయి. సో చూద్దామా మరి? యా, చూసేద్దాం. వావ్, కబాబ్స్ చాలా అంటే మనకి ష్రింక్ అయినప్పుడే అర్థమైంది చక్కగా బేక్ అయిపోయాయి అని. ఓకే, ఇంకా సర్వ్ చేసుకుందాం. యా, ఇంకా మనం సర్వ్ చేసేస్తాం. ఓకే లాస్యా, బేక్డ్ చికెన్ కబాబ్స్ రెడీ అయిపోయాయి. ఎస్, బేక్డ్ చికెన్ కబాబ్స్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. బేక్డ్ చికెన్ కబాబ్స్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, గడ్డ పెరుగు 1 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఆలివ్ నూనె 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, మిక్స్డ్ హెర్బ్స్ 1 టేబుల్ స్పూన్, ఆనియన్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, గార్లిక్ పౌడర్ 1 టేబుల్ స్పూన్. బేక్డ్ చికెన్ కబాబ్స్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో ఆలివ్ నూనె, కారం, ఉప్పు, గరం మసాలా, గార్లిక్ పౌడర్, ఆనియన్ పౌడర్, మిరియాల పొడి, మిక్స్డ్ హెర్బ్స్, గడ్డ పెరుగు, వెన్న వేసి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ ముక్కలను వెన్న రాసిన బేకింగ్ ట్రేలో తీసుకొని బేక్ చేసుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ బేక్డ్ చికెన్ కబాబ్స్ రెడీ.